ఈ విధంగా మనం ఆర్డర్ పికప్ తీసుకోవాలండి. పికప్ తీసుకున్న తర్వాత మనకి కస్టమర్ రెస్టారెంట్ లొకేషను మ్యాప్ చూపిస్తారు. మ్యాప్ ప్రకారం వెళ్ళాలి. మనకు పడింది కేక్కి మనీ 3 ఉంటాయి. 30 కిలోమీటర్ స్పీడ్ తేవాలండి. కేర్ఫుల్గా తీసుకెళ్ళి బ్యాగ్ క్యారీ చేయండి అంటారు. కాల్ చేయొచ్చు రెస్టారెంట్కి, లేదా మ్యాప్ ప్రకారం మనం వెళ్ళిపోదాం. లేదండి మ్యాప్ మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. పదండి వెళ్దాం. అక్కడికి వెళ్తే కాకపోతే ఒక్కోసారి మనకి రెస్టారెంట్లు కూడా రాంగ్ లొకేషన్ పెడతారు. చూద్దాం అసలు ఈ లొకేషన్ ఒక చోట ఉంది, ఇది ఒక చోట ఉంది. చెక్ చేద్దాం ఎక్కడుంది. ఇదే మూల ఉంది, జస్ట్ ఈ మూల ఇక్కడ ఉంది. చెక్ చేద్దాం. ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఫ్రెండ్స్. వెయిట్. రెస్టారెంట్ లొకేషన్ ఇక్కడ ఉంది, కానీ మనకి రెస్టారెంట్ ఏమో అక్కడ ఉంది. ఒక్కోసారి మనకి రెస్టారెంట్ లొకేషన్స్ కూడా ఆపోజిట్లో పడతా ఉంటే మనం కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. పదండి మన రెస్టారెంట్కి వెళ్దాం. ఏంది ఖాళీ లేదు. అబ్బా విజయవాడలో ఉన్న స్విగ్గీ జొమాటో ఇది 304. విజయవాడలో ఉన్న స్విగ్గీ జొమాటో రైడర్లందరూ ఇక్కడ అన్నట్టున్నారు. అక్కడే సైడ్ ఇంటికి గోసాల ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? 12 కిలోమీటర్లు వచ్చింది. నాదే అన్నా, నాకే వచ్చింది. తప్పకన్నా నాదే 180 3 పేజీలు. పిల్లలకి 180 సాధించాం. సినిమా టికెట్లు దొరికినాయి. అవునండి, కారు అదిగో చూడండి వెళ్తుంది అనుకుంటుంది. కారు వెళ్ళిపోతుంది అనుకుంటా. వెళ్ళిపోతుంది చూడండి. అదిగోండి కారు వెళ్తుంది. మారుతి గారు వెళ్ళిపోతుంది చూడండి. వెళ్ళిపోతుంది దాని వెనకాల వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి చెక్ చేయండి. ఆర్డర్ అయితే పికప్ తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఆర్డర్ డెలివరీ ఇవ్వాలి. ఆర్డర్ డెలివరీ వచ్చి గోసాల వేశారు. గోసాల మనకి 12 కిలోమీటర్లు ఉంది. పదండి వెళ్ళి డెలివరీ చేసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత డెలివరీ మార్క్ చేయాలండి. డెలివరీ మార్క్ మర్షన్ షూట్గా మర్చిపోవద్దు, లేదంటే మనకి అది డిసెంట్ తగ్గుతుంది. చెక్ చేద్దాం. ఇలా లొకేషన్ చూసుకోండి ప్రతిసారి. ఒక్కోసారి కస్టమర్ లొకేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ లొకేషన్స్ వస్తాయి. లొకేషన్ చెక్ చేసుకుని మాత్రమే మనం వెళ్ళాలి. ఓకేనా? పదండి వెళ్ళి మనకి ఎంత ఇచ్చారు ఏంటి మనం డెలివరీ చేసేసామండి. ఒకసారి అమౌంట్ ఎంత ఇచ్చిందో చెక్ చేద్దాం. 91 రూపాయలు ఇచ్చాడు. 12 కిలోమీటర్లు వేసుకోండి. 12 కిలోమీటర్లకి మనకి 91.41 ఇచ్చాడు. ఓకే, పదండి మన నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోదాం. మనకి నెక్స్ట్ ఆర్డర్ గంగూరు బిర్యానీ పడిందండి. గంగూరు బిర్యానీ నుంచి వెళుతున్నాము. మనకి ఎంత గోసాలు వేసాం, గోసాల నుంచి గంగూరు పడింది. గంగూరు ఒరిజినల్ బిర్యానీ అంటే గంగూరు బిర్యానీలో చాలా బిర్యానీలు ఉన్నాయి. చూసుకోవాలి, లొకేషన్ చూసుకొని మనకి ఇమేజ్ కూడా చూపిస్తాను. నేను చూపిస్తాను యాప్లో ఇమేజ్ ఎలా వస్తుంది ఏంటని చూసుకుని మ్యాప్ ప్రకారం వెళ్ళాలి మనం. ఇది గంగూరు బిర్యానీ, చాలా గంగూరు బిర్యానీలు ఉన్నాయి. ఇది గంగూరు ఒరిజినల్ బిర్యానీ. గంగూరు బిర్యానీ దగ్గరకు వచ్చాము. వచ్చి మన రెస్టారెంట్కి రాగానే రీచ్ లొకేషన్ రెస్టారెంట్ రీచ్ కొట్టాలి. కొట్టేసిన తర్వాత మనకు ఐటమ్ అయితే అక్కడ చూపిస్తుంది. చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం చూసుకోవాలి హుడ్ రెడీ కొట్టారు లేదా. హుడ్ రెడీ కొడితే మనకి ఇమేజ్ అక్కడ చూపిస్తుంది అండి. ఇమేజ్ అలా చూపిస్తుంది. గంగూరు బిర్యానీ అది ఒకటేనా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం చూపిస్తారు. స్విగ్గీలో చూపిస్తుంది, ఓన్లీ మనకి జొమాటోలో చూపిస్తారు. అలా
చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా ఫుడ్ రెడీ కొట్టలేదు. ఫుడ్ రెడీ కొట్టేంత వరకు మనం వెయిట్ చేసి ఫుడ్ రెడీ కొట్టిన తర్వాత మన ఐటమ్ అనేది తీసుకెళ్దాం. ఎక్కడ వేసాడు ఇది? కంకిపాడు వేసాడు. కంకిపాడు వెళ్ళాలి. ఇప్పుడు మన గంగూరు టు మళ్ళీ కంకిపాడు వేసాడు. కంకిపాడు వెళ్దాం పదండి. ఓకే, మనం చెక్ చేసుకోవాలి. ఫుడ్ రెడీ కొడితే మనకి సౌండ్ కూడా వస్తుంది. చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తే. ఫుడ్ రెడీ అయితే కొట్టారు. చెక్ చేద్దాం. అక్కడికి వెళ్ళి చూసుకుని ఐడి నెంబర్ ఉంటుంది, చివరి 4 నెంబర్ 4 ఐడీలు. ఐడి నెంబర్ చూసుకుని వాళ్ళకి మన ఒక యాప్ చూపించాలి. మీరు వెంకట సాయి అపార్ట్మెంట్ కంకిపాడు, 5th ఫ్లోర్. పదండి. కస్టమర్కి డెలివరీ చేసామండి. కస్టమర్ టిప్ ఒక 50 రూపాయలు ఇచ్చారు. ఆర్డర్పై 60 రూపీస్, లాంగ్ డిస్టెన్స్కి 4, మొత్తం కలిపి 118 రూపాయలు వచ్చినాయి. పదండి నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోయి. మనకి సిల్వర్ దమ్ బిర్యానీ ఇచ్చాడు. చూద్దాం. ఇక్కడ యుద్ధం ఆదివారం నాడు ఎప్పుడవుతుందో తెలియదు. 20 రూపాయలు ఆర్డరే. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ ఇక్కడికి కాదు. ఎంతమంది ఉన్నారు జనాలు. మనకు ఒక్కోసారి బిజీగా ఉన్న రెస్టారెంట్లు కూడా పడతాయండి. ఫుడ్ రెడీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేదంటే మనకి వెయిటింగ్ టైం హాఫ్ అన్ అవర్ ఉంటుంది. 20 మినిట్స్ కాదు. రెస్టారెంట్ లేటు 10 నిమిషాలు పికప్. దాదాపుగా రఫ్గా హాఫ్ అన్ అవర్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్ టైం అయిపోతే అప్పుడు మనం కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. చేసి ఎలా చేయాలంటే చూద్దాం. లైవ్లోకి వెళ్తే రెస్టారెంట్ డిలే ఆర్డర్ అని పడుతుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ క్లిక్ చేస్తే మనకు టైం అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మనకి రీచ్ సపోర్ట్ అని కింద ఆప్షన్ వస్తుంది. ఆ రీచ్ సపోర్ట్ తీసుకుంటేనే మనకి అక్కడ ఈ విధంగా మనకు టైమర్ అనేది స్క్రోల్ అవుతుందండి. రీచ్ సపోర్ట్కి సపోర్ట్ చేస్తే క్లిక్ చేస్తే మనకి టైం అనేది స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అవుతుంది. ఓకే చేసుకుంటే వాళ్ళకి కూడా 7 మినిట్స్ ఉంటుంది. 7 మినిట్స్ వరకు మనకు వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 7 మినిట్స్ లోపే వాళ్ళు కాల్ చేస్తారు. మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో సెట్టింగ్స్ చెప్పలేదు. తెలుగు లాంగ్వేజ్ మనకు ఏ లాంగ్వేజ్. అటు నుంచి పూజని మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారేనా మాట్లాడేది? ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకుని 2267 చెప్పండి. ఎలా క్యాన్ చేయగలరు ఆర్డర్ ఐడిలో? కస్టమర్ డిలే అండి. డిలే టైం అయిపోయింది. ఐఎమ్ సో సారీ సార్. మీ టైమింగ్ పూర్తి అయిపోయింది ఆర్డర్లో. కానీ మీరు ఎక్స్ట్రా సమయం ఇచ్చి వెయిట్ చేశారనుకో మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి మీకు సర్ప్రైజ్ స్క్రాచ్ కార్డ్ అనేది ఇస్తారు. మీరు వెయిట్ చేయను అంటే ట్రాన్స్ఫర్ చేసిన ఎలాంటి పెనాల్టీ అనేది తగలదు మీ అకౌంట్కి. కానీ మీరు వెయిట్ చేయగలుగుతారా? మరి ట్రాన్స్ఫర్ పెట్టాను. ఎందుకంటే వెయిట్ చేసి మాకు ఎటువంటి స్క్రాచ్ కార్డులు ఏమీ రాలేదు. ఒక వారం నుంచి కూడా చూసాం, ఏమీ రాలేదు. రెస్టారెంట్ కాల్ చేసి కనుక్కుంటాను సార్. మీ కాల్ ఓకేనా? కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది రెస్టారెంట్. మీరు కొద్దిగా ఫోన్ పాస్ చేస్తారా? అవకాశం లేదండి. దాదాపు మన రైడర్లే దాదాపు ఒక 50 నుంచి 50 మంది రైడర్లు ఉన్నారు. ఫుడ్ రెడీ వస్తే లోపలికి రండి, లేకపోతే బయట నుంచోమని చెప్పాడు అని చెప్తేమో. ఎందుకంటే మీ ఇక్కడ ముందు రైడర్ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇంకా ఎవరు లేరు. మరొకసారి ట్రై చేస్తాను. కాల్ కరెక్ట్ కాకపోతే ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. మీరు వెయిట్ చేయనండి. ఓకేనా? ఓన్లో పెట్టచ్చు. అవును మేడం, ట్రాన్స్ఫర్ పెట్టండి. కానీ సేమ్ రెస్టారెంట్ వరకు వేయద్దు. ఓకే, కానీ మళ్ళీ ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఏం ఉండదు అలా అని. పర్లేదమ్మా, ఎందుకంటే వేరే ఇప్పుడు ఫుడ్ రెడీ వచ్చి త్వరగా ఇచ్చే రెస్టారెంట్లు ఉంటాయి కదా, దానికి వెళ్ళి ఆర్డర్లు వేసుకుంటాం. ఓకే ఓకే.
ఓకే, చెక్ చేసుకోండి, అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ జొమాటో. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంతకన్నా చెప్పడానికి ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ చిన్న చిన్న ఆర్డర్లే, 20 రూపాయలు 30 రూపాయల ఆర్డర్లే. పికప్లు ఎక్కువ లాగి అన్నీ వేసి అన్నీ చిన్న చిన్న ఆర్డర్లే వేయటం వల్ల అన్నీ వేసేసారు. దానివల్లే మనకి గైస్ ఫైనల్గా మన ఎర్నింగ్లోకి వచ్చేసాం. 1st తారీఖున 36 ఆర్డర్లకి 1937 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ 31వ తారీఖున 11 ఆర్డర్లకి 1241 రూపాయలు వచ్చినాయి. ప్లస్ కస్టమర్ టిప్ కూడా వచ్చింది 140 రూపీస్. 1937 ఫ్రెండ్స్. జనవరి 36న తర్వాత 1241 ఏమో 31స్ట్కి కస్టమర్ టిప్ 140 రూపీస్ ఉంది. టోటల్గా 1318. మనకు పెట్రోల్ డబ్బులు 220 ఒకటి, తర్వాత ఏమో 110 రూపాయలు 31st నైట్ది. కస్టమర్ అదర్గా మనకు ఒక ఖర్చులు ఉంటాయి 100 రూపాయలు టిఫిన్కి. కానీ మొత్తం టోటల్గా మనం సంపాదించింది 2900 ఫైనల్గా మనకు వచ్చింది. అంతే గాయ్స్. నచ్చిందా? నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.